ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవరాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమకు సహాయం చేసి మీ కృప బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 43వ వచనము. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నా నోటి నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 13వ వచనం. నీ నోట నువ్వు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుతున్నాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 14వ వచనం. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరున్న సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తను సృష్టించిన వాటిలో మనము ప్రతిఫలముగా ఉండున్నట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 52వ వచనం. యెహోవా పూర్వకాలం నుండి ఎండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నిందితిని. కీర్తన గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. దేవా, నాకు న్యాయము తీర్చుము. భక్తి లేని జనముతో నా పక్షాన వాద్యమాడము. కపటము కలిగి దౌర్జన్యం చెయ్యు వారి చేతిలో నుండి నువ్వు నన్ను విడిపించుదువు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకొనెను. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 39వ వచనం. నీ న్యాయ విధుల ఉత్తమములు నాకు భయమును పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 49వ వచనం. నీ సేవకుని దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకొనుము. దాని వలన నువ్వు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి నా యథార్థను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య దినటి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా తండ్రి. మీరే నీతి న్యాయం జరిగించి దేవుడు అన్నారు తండ్రి. నేను మీ మీద మీ భయభక్తులు కలిగి మీ ప్రేమ కృప బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.